ఓం శ్రీ గణేశాయ నమః. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా జూలై 12, 13 తేదీల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి రాక సాధారణ పరిచయంలా అనిపించినా తర్వాత జరిగే పరిణామాలు మాత్రం మీ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. ఆ వ్యక్తి కొత్తవారు కావచ్చు, గతంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి తిరిగి రావచ్చు, లేదా చాలా రోజులుగా మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఫోన్ లేదా సందేశం ద్వారా మిమ్మల్ని సంప్రదించవచ్చు. వారు చెప్పే మాటలు మొదట మీకు చాలా నమ్మకంగా అనిపిస్తాయి. మీ సమస్యకు పరిష్కారం చూపిస్తానని చెప్పొచ్చు. ఉద్యోగ అవకాశం, వ్యాపార లాభం, డబ్బుకు సంబంధించిన సహాయం లేదా మీకు అవసరమైన ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తానని చెప్పొచ్చు. కానీ మేషరాశి వారు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటను వెంటనే నమ్మకండి. అదే సమయంలో వారిని పూర్తిగా తిరస్కరించకండి. వారెందుకు మీ దగ్గరకు వచ్చారు, మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, వారి మాటలకు పనులకు సంబంధం ఉందా అనే విషయాలను ప్రశాంతంగా గమనించండి. ముఖ్యంగా జూలై 12, 13 తేదీల్లో డబ్బు ఇచ్చిపుచ్చుకోవటం, ఎవరి మాట నమ్మి పెట్టుబడి పెట్టడం, పత్రాలపై సంతకాలు చేయటం వంటి విషయాల్లో తొందరపడకండి. మేషరాశి వారికి మరో ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలను కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పంచుకోవద్దు. మీ నుంచి తెలుసుకున్న సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. అయితే ప్రతి వ్యక్తిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో వచ్చే వ్యక్తి మీకు ఒక మంచి అవకాశాన్ని కూడా తీసుకురావచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన పనిని ముందుకు తీసుకెళ్లొచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందించొచ్చు, లేదా మీ జీవితంలో కొత్త మార్గాన్ని చూపించొచ్చు. అందుకే మీకు అవసరమైనది భయం కాదు, వివేకం. ఆవేశంతో స్పందించకండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఎదుటివారి మాటలను పూర్తిగా విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రండి. ఈ 2 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావటం, పాత వ్యక్తి గుర్తుకు రావటం, ఊహించని పరిచయం ఏర్పడటం, లేదా నిలిచిపోయిన పని కదలికలోకి రావటం జరిగితే నిర్లక్ష్యం చేయకండి. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు సంకేతం కావచ్చు. జూలై 12, 13 తేదీలో ఉదయం హనుమంతుణ్ణి స్మరించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. కోపాన్ని తగ్గించుకోండి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వారు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి శత్రువుగా మారొచ్చు, మిత్రుడిగా నిలవచ్చు, లేదా మీ భవిష్యత్తుకు కొత్త మార్గం చూపించే వ్యక్తి కావచ్చు. అసలు నిజం తెలుసుకునే వరకు తొందరపడకండి. ఎవరిని అతిగా నమ్మకండి. ఎవరిని అనవసరంగా దూరం చేసుకోకండి. జూలై 12, 13 తేదీలు మీకొక ముఖ్యమైన పరీక్ష. మీరు తీసుకునే నిర్ణయమే తర్వాత జరిగే పరిణామాలను నిర్ణయిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. మేషరాశి వారు జాగ్రత్త.